గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం కోసం పోయిన కాడ స్టేజ్ మీదకి సీఎం రేవంత్ అన్న వచ్చేది చూసి కూడా కుర్చీలకెంచి లేవనే లేవకుండా అట్లనే కూర్చున్నాడు జైత్యాల జీవన్ రెడ్డి సారు. గదొక్కడి చాలు షేయి పార్టీలో ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి అనే దానికి. ఇక నియోజకవర్గాల్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అనేది కూడా చాలా మలకలే చెప్పుకున్నాం. ఇప్పుడుగా పంచాయతీలు ఎక్కువయ్యే పంచాయతీల పండుగ ముంగట్నే ఉన్నది. మరి ఇంకా ఇప్పుడు ఎన్ని పంచాయతీలు అయితాయో చూడాలి అని ముచ్చట్లు కూడా షురువైనాయి. తెలంగాణలో ఖాళీ కాబోతున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోస్టుల మీద గిప్పటికెంచే సమరం నడుతున్నదట షేయి పార్టీలా. మార్చి 3వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇరిచి మార్చి 20వ తారీఖు నాడు ఎలక్షన్ పెట్టి గదే రోజు కౌంటింగ్ చేస్తారట. ఇక ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ మాకు కావాలంటే మాకే కావాలి అని పైరవీలు కూడా షురువైనాయని టాకు. ఇక ఉన్న పోస్టులు తక్కువ ఉండే వరకు డిమాండ్ ఎక్కువ ఉన్నదట. ఇక ఉన్నగా 5 ఎమ్మెల్సీ పోస్టులకెంచి పొత్తు ధర్మంలో స్నేహ ధర్మంలో ఒకటి ఎర్రన్నలకు ఒకటి ఎంఐఎంఓళ్ళు ఒకటి అడుగుతున్నారట. ఇక మిగిలింది 3. దాంట్లో బలం ప్రకారం ఒకటి కారు పార్టీకి పోతుంది అంటున్నారు. ఇక మిగిలింది 2. ఇక రెండింటి కోసమే ఇప్పుడు షేయి పార్టీలో పెద్ద పంచాయతీ అయ్యేటట్టుగా అనిపిస్తున్నదట. ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని మండలిలో కూసుంటే డైరెక్ట్ మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటదని ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీకి పోయి మరీ పైరవీలు చేస్తున్నారట షేయి పార్టీ లీడర్లు. ఇక పోటీలా అద్దంకి దయాకర్ అన్న, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్న, జైత్యాల జీవన్ రెడ్డి సారు, జగ్గారెడ్డి సారు, అంజన్ కుమార్ యాదవ్ సారు, విహెచ్ సారు, మధు యాష్కి సారు, షబ్బీర్ అలీ సారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతక్క. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే మస్తు పెద్ద లిస్టే ఉన్నది. ఇక అటు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన అని బగ్గనే చెప్పిన షేయి పార్టీ ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఎవలకు టికెట్ ఇస్తారో చూడాలే. రెడ్డిలకు ఇస్తారో, బీసీలకు ఇస్తారో, ఎస్సీలకు ఇస్తారో, మైనార్టీలకు ఇస్తారో, ఎవరికిత్తే ఏమైతుందో, ఎవరిని బుద్రకియాల్సి వస్తుందో అనేది ముంగట చూడాలిగా. గప్పట్ల లెక్కైతే ఊకునేటట్టు లేరనిపిస్తున్నది లీడర్లు. గీ తాప ఖచ్చితంగా పెద్ద పంచాయతీలు అయ్యేటట్టున్నాయని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. గాడ ఎస్ఎల్బీసీ కాడ 8 మంది కార్మికులు ఇరుక్కుంటే గక్కడికి పోకుంటే గా ముచ్చట్ను పట్టించుకోకుండా ప్రచారాలకు తిరుగుతున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు. గీదేం తారీఖు అని ప్రతిపక్షాలు మస్తుగా లొల్లి పెడుతున్నాయి సీఎం రేవంత్ అన్న మీద. గా లొల్లి ఇంకా నడుతుండగానే కిషన్ రెడ్డి సారుకు బంగారు గండపెండరం గదేనుల్లా బంగారు కంకణం దొడుగుతా అన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక బండి సంజయ్ అన్న కూడా సన్మానం చేస్తా అని అనుకొచ్చిండు. మరి గట్లెందుకు అన్నాడో, గాళ్ళిద్దరంటే రేవంత్ అన్నకు గంతగానం పాయిరం ఎందుకో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోన్రి. ఢిల్లీ పోయిన సీఎం రేవంత్ అన్న ప్రధాని మోదీ సార్తోని కూసున్నాడు. మెట్రో విస్తరించుడు, మూసిని మంచిగా చేసుడు, రీజనల్ రింగ్ రోడ్డు ఇట్లా కొన్ని ముచ్చట్ల మీద ప్రధాని మోదీ సార్తోటి మాట్లాడిండట సీఎం రేవంత్ అన్న. మా బాధ్యతగా మేము ప్రధానికి చెప్పినాం. ఇక వాటికి పర్మిషన్లు తీసుకురావాల్సిన పని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే అని అనుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. గాళ్ళు గనుక గా పని చేస్తే పెద్ద బహిరంగ సభ పెట్టి సన్మానం కూడా చేస్తాడట. మెట్రో విస్తరణ కార్యమైతే రేవంత్ అన్నకు పేరత్తదని గిన్నొద్దులు మెట్రో విస్తరణ జరగకుండా కిషన్ రెడ్డి సారే ఆపిండట. అట్లనే ఎస్ఎల్బీసీ ప్రమాదం కూడా కార్పాటోళ్ళు చేయబట్టే అయిందట. వాళ్ళ హయంలో పనులాపేసి పక్కకు పడేసిండ్రు కాబట్టి ఇప్పుడు గిట్లయిందని అనుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. తెలంగాణలో షేయి పార్టీ సర్కార్ వచ్చి 14 నెలలు దాటింది. అయినా కూడా గిప్పటికి ఏడపోయినా సభ ఏదైనా కారు పార్టీ మీద కారెడ్డాలు ఆడుతూనే ఉన్నాడు సీఎం రేవంత్ అన్న. మైకుల ముంగట కూడా గవ్వే ముచ్చట్లు. కారు పార్టీల కంటే ఎక్కువ కారు పార్టీ గురించి రేవంత్ అన్నే ఆలోచన ఎత్తున్నట్టుగా అనొత్తున్నది. ఇక మరి చూడాలే ప్రధాని మోదీ సార్ తాను పెట్టిన పనులకు పర్మిషన్లు ఎప్పుడు వస్తాయో, ఎన్నడు పనులు షురువైతాయో. కానీ ఢిల్లీలో మోదీ సార్ను కలిసినప్పుడేమో పోటువలు బయటకు వస్తున్నాయి, కానీ రాహుల్ అన్నను కలిసినప్పుడైతే పోటువలు బయటకు వస్తలేవు. మరి గిదే మ్యాజిక్కో షేయి పాటోళ్ళే చెప్పాలేగా అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన కారు పాటోళ్ళు. హా పబ్లిక్, ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పండగోలుగా మా తాత ఏమిగురో ముంగటేసుకున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఓ 4 తీర్ల చెట్ల కాడికి తిరిగి ఓ 4 తీర్ల పువ్వులు పట్టుకరారా అంటే ఒక్క మోదుగు పువ్వులు పట్టుకొని వచ్చిర్రు. డబ్బెడు తింటారు తినమని అంటేనైతే నీకు ఏడారి పడతాను ముసలోడా, ఇంట్లో కూర్చుంటే అయిపోయిందా? ఎండ ఎట్లా కొడుతుంది? ఆ ఎండలో ఈ పువ్వులు తప్పదు ఇంకే పువ్వులు దొరుకుతానే? ఎండాకాలం మొత్తం చెట్లన్నీ వల్లిపోయి ఒక మోతుకు పువ్వులు దొరుకుతానే పట్టుకొని వచ్చినాం. మోదుగు పువ్వులే ఉన్నాయా? మంచిగా చూసేది ఉంటే ఏ చెట్టుకు ఈగురు ఉన్నది, ఏ చెట్టుకు పూలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. కళ్ళు పెట్టుకొని చూస్తేనే మంచిగుండు మనం. ఓని లొల్లి సల్లగుండా పండగోలే మీకెళ్ళొల్లే నిమ్మలంగా ఉండవా నువ్వు? ఎప్పుడు చూడు వాళ్ళని తిట్టుడేనా నీకు? చూస్తాను బుజ్జి ముసలోని కథ.
ఏం చూసినా ఇదే చవడం ముందర వేసుకుంటా అంటాడు. మీ నెగురుడే ఇబ్బంది అవుతుంది ముసలంతో. ఓ మీరు పలిపోంగా చేస్తంటే నేను కూర్చొని తింటానా? ఏవో బాగా చెప్తాను దాంతో వచ్చి. తల్లి పార్వతీ పరమేశ్వరుని జోగు అమ్మ. మేము పూజ మీద కూర్చున్నాం స్వామి అటెక్కరాపో. ఓ నీ సిగ్గు తప్పిన మొక్కలో మొరం కొట్ట చెంపలేసుకో ఈయనందా కూడా. రాజేషన్ జోగ్ అని వచ్చిన వాళ్ళకు మనం ఇప్పుడు ఉపాసం చేయడం అయితే జోగ్ వేయాలి ఖచ్చితంగా. నువ్వు ఇవాళ లేవు రేపు లేవు అని అంటావురా? మనం అట్లా పెడితేనే మనకు 4 మెతుకులు దొరుకుతాయి. ఏమంటావు సుధాకర్? వేసుకో. అవునే తాత, ఈ రాయిష్ని భిక్ష అని ఎందుకు భిక్ష అడుగుతారే? ఆ ముక్కంటి పరమేశ్వరుని యొక్క లీలలు అంత చిక్కకుంటుంటాయి. రాజేశుని భిక్షం అని మన ఇంటికి ఎవరైనా కనుక వచ్చినట్లే ఉంటే దాని ఉద్దేశం ఏందని అంటే, ఆకలి అని మన ఇంటి ముంగడికి ఎవరైనా వచ్చేది ఉంటే మనం ఇప్పుడు ఉపాసం ఉండేనా మంచిదే, మన ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది దాని సిద్ధాంతం అన్నట్టు. జోగు సిద్ధాంతం. అట్లనే మనం ఇల్లు తిరిగి జోగు అడగడం వల్ల ఏందనంటే మనలో ఉన్నటువంటి అహం అణిగిపోవడమే కాకుండా మనం అంటే ఏందో అర్థం చేసుకోవడమే ఆ జోగు యొక్క సిద్ధాంతం అన్నట్టు. ఆ పరమేశ్వరుని యొక్క లీలలు చాలా గొప్పయి. అంత తొందరగా ఎవరికి అర్థం కావు. అవును నిజమేనే. శివుడు కాశీలనే కాదు కాటిలో కూడా మనిషికి తోడుంటాడు కాబట్టే ప్రతి మనిషి జీవితంలో బంధాల విలువలు బతుకు విలువలను తెలిపే తట్టుంటాయే ఆ ముక్కంటి లీలలు. ఓ సమ్మాలి స్వామి, జోగు అటెంకి ఎత్తుకుందు కానీ మాతోటి కూర్చొని స్వామివారి భజన చేద్దా. కూర్చో. అవును నిజమేనే తాత. శివరాత్రి అంటేనే ఆ రోజంతా శివుని నామస్మరణతోని భజనలతోని మారు మోగిపోవాలి. కానియుండ్రి నేను కూడా మీతోని కలిసి భజన చేస్తా. శ్రీ పార్వతీ పతయే హర 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 మహాదేవ. సుధాకర్ స్వామి మంచి పాట ఇగో వేసేస్తా. శివ శివ శంకర భక్త శంకర, శివ శివ శంకర భక్త శంకర, శంభో నమో నమో. శివ శివ శంకర భక్త శంకర, శివ శివ శంకర శంకర, శివ శివ శంకర భక్త శంకర, శివ శివ శంకర శంకర, శంభో హర హర మహాదేవా, శంభో హర హర మహాదేవా, శివ శివ శంకర భక్త శంకర, శివ శివ శంకర శంభో శంకర. ఎందుకురా నువ్వు వేరే పాట పాడతావా? అరే నువ్వు ఆగే, వాడు వేరే పాట పాడతారా? పాడరా ఇక వాడు. పొద్దు నుంచి పూజలని భజలని బుత్తంతా ఛాయబుట్టని దానిచ్చినావానే. తాత పొలానికి ఏదో బాగా గాబరైతానట్టున్నది. అవ్వో ఆయనక. అరే నువ్వు నీ పిల్లలతో నీ పొద్దంతా ఉపాసం ఉంటా, రాత్రి అయిందంటే జాగారం పడతా అని బాగా నీతులు నిలిగినవాడు కదా. ఇప్పుడు ఏమన్నా ఛాయ బొట్టన్న దాగనిచ్చినవా? నాకు గాబరా అవుతుందని బాగా నిలుగుతాను ఎదురా. సార్ నువ్వు పాట పాడు. వస్తానా నువ్వేదో పూల పొంకరాలు కొడతాను. పాటలు వాడు భజన వాడినాకనే నువ్వు పోంది అడబెట్టు. ఇంకేముంటదే, బయట సోపతి గారు లెవెలో వెళ్తున్నారు కావచ్చు గాన్నను, అందుకే పోతున్నట్టున్నాడు. కాదు బుజ్జి, పొద్దున్న నుంచి ఒక్క పొద్దుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలే. నా భార్య ఫోన్ చేసి గ్లాసులు పాలు తాగిపోదురా అని చెప్పేసి ఫోన్ చేసి. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మురికి మాటలు అనలేకపోతాను గాని అసలు మీకు ఉపాసం జాగరణ గురించి ఏమన్నా ఎరికేనా? అసలు ఉపాసం అంటే ఎరికేనా? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండు అని అన్నట్టు. దేవునికి దగ్గరగా ఉండు అంటే ఏంటిది? పొద్దంతా ఏమి తినకుండా ఉండడమే కాకుండా రాత్రిపూట నిద్రపోకుండా ఉండాలని అన్నట్టు. రాత్రిపూట నిద్రపోకుండా ఉండేటందుకు, కంటి మీద కనురెప్ప కూడా పడకుండా ఉండేటందుకు, నిద్ర రాకుండా ఉండేటందుకు పొద్దంతా కడుపు నిండా ఏం తినకుండా ఉపవాసం ఉండు అన్నట్టు దాని అర్థం. అగో దాన్ని జాగరణ అంటారు. తాపకు పోయి అరసోల గిలాసులు పాలు తాగుడు, తాపకు 5-6 ఇడ్లీలు పెట్టుకొని తిరుడు కాదు ఉపవాసం, జాగరణ ఉండు అని అంటే మనకి ఇది పెద్ద పాసన అయిపోయింది ఒక్కొక్కలకు. ఈ కాలంలో గంత నిష్టతోని ఎవరుంటున్నారే తాత? పూజలు చేసుడు, సెల్ఫీ దిగి ఫోటోను స్టేటస్ లో పెట్టుడేనాయే. అగో గట్లే ఉన్నది కొంతమంది కథ. ఇగో వీడు, అరే ఇక రారా ఇట జరుగు. ఇక వీడు నేను ఉపవాసం ఉంటానా జాగరణ చేస్తానని ఊళ్ళో వాడ పొడుగుతో చెప్పుకుంటూ తిరిగిండు. అరే పొద్దుగాల నువ్వు ఎన్ని ఇడ్లీలు తిన్నావురా? 6 ఇడ్లీలు తిన్నాడు. చిన్న గిన్నెడు పల్లీలో తొక్కేసుకున్నాడు.
మళ్ళా కాసేపటికే పెద్ద అరిసోలుడు ఛాయ తాగిండు. ఇక ఇప్పుడు మళ్ళీ నాకు కాలుతాంది ఆకలి అవుతుంది అని చెప్తాడు. సిగ్గున్నది వీనికి. వీడు మళ్ళీ మందికి ఎందుకు చెప్పాలి చెప్పు? గట్లే ఉన్నది ఊళ్ళో కొంతమంది కథ కూడా గిట్లనే ఉన్నది అంచనా. వాడు మాత్రం ఏం చేస్తాడే తాత, వాని కళ్ళ ముందు గిన్ని పండ్లు ఫలాలు పెడితివి, ఆ ఫలాల మీదనే వాని మనసు కొట్టుకోబట్టే. గట్ల మనసు ఆపుకోక దించనే ఒక చెత్త పెంచిండు. ఆ బతుకు ఏమన్నా ఎన్నడన్నా పూజ ఎరికనా పురస్కారం ఎరికనా? ఆగురిగా మరి దేవునికి ఆరతిచ్చేదాకా ఆగురి. ఆగినాక అటెంక పండ్లు ఫలారాలు తిందురు. ఇక మరి మనం తినేదందుకు కాకపోతే దేవుడు తినేదందుక. ఎప్పుడు కానీ నిష్ట లేని పూజ నీడనియని చెట్టు అసొంచింది. భక్తి లేని పూజలు ఎందుకురా మీరు చేసి ఏం లాభం? వరాలు ఇవ్వమంటే దేవుడు ఎత్తుతాడు చెప్పు సుధాకర్ సారు. కొలిస్తేనే మనం అడిగిన వరాలు ఇస్తాడు. అట్లా అందరు మంచిగా మొక్కుకోరి. శ్రీ పార్వతీ పతే హర 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 మహాదేవ. సుశీల్ కదా పబ్లిక్ మహాశివరాత్రి రోజున మా తాత చేసిన పూజలు ఎట్లున్నాయి? మస్తుగా ఉన్నాయిలే. ఇక మా తాత చుట్టుపక్క పొంటున్నోళ్ళ లెక్క చిత్తం శివుని మీద భక్తి తిండి మీద అన్నట్టు కాకుండా జరంతా నిష్టగా పూజ చేయుండ్రి, గట్టనే ఉపాసన చేయుండ్రి. ఏమంటున్నాం? ఇవాళ ఒక్కరోజన్నా సినిమాలు కాకుండా శివయ్య పాటలతోని జాగారం చేయుండ్రి. ఏమంటున్నాం పబ్లిక్? వారెవ్వా, గీ అన్న టాలెంట్ను చూసిండ్రా అనుల్లా? శివయ్య బొమ్మను ఎట్లా తయారు చేసిండో. షాక్ పీస్ల మీదనో లేకపోతే పెన్సిల్ మీదనో బొమ్మలను తయారు చేసిన వాళ్ళని చూసినాం గాని గీనైతే ఏకంగా గుండు సూది తలకాయ మీద శివయ్య విగ్రహంతోని పాటు నందీశ్వరుడిని కూడా తయారు చేసిండు. మైక్రోస్కోప్లకెంచి చూస్తేనే కనబడే చిన్న బొమ్మలను తయారు చేసిండు. జైత్యాల జిల్లాలుండే దయాకర్ అనే ఈ మైక్రో ఆర్టిస్టు మొత్తం 12 గంటలు కట్టబడి చేసిండట దీన్ని. అయితే ప్రతేడాది శివరాత్రి పండుగ పేరు మీద శివయ్య బొమ్మలను తయారు చేస్తున్నాడట గీన. పోయినేడాది కూడా గిట్లనే బియ్యపు గింజ మీద శివయ్య బొమ్మని వేసిండట. ఇక ఇప్పుడు వెరైటీగా చేయాలని గుండు పిన్ను మీద గీతీరుగా శివయ్య బొమ్మను తయారు చేసిండన్నట్టు. అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మైక్రో ఆర్టిస్ట్ గా పనిచేసే గీన అంతకు మొదలు కూడా చిన్న చిన్న బొమ్మలను మస్తుగా తయారు చేసిండట. కానీ ఇప్పటిదాకా దునియాలెవ్వలు గిసొంటి బొమ్మలు వేయలేదు. గుండు పిన్ను మీద బొమ్మను గీసిండంటే నిజంగా గీన చాలా గ్రేటే పోన్రి. ఇక ఈయన ముచ్చటి ఇట్లుంటే గిడ చూడుండ్రి. చూసిండ్రా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గురుకుల స్కూల్లుండే ఒక సారు 109 షాక్ పీస్లతోని 109 శివలింగాలను తయారు చేసిండు గిట్లా. ఇక అట్లనే శానా వస్తువుల మీద శివలింగాలు తయారు చేసి అవార్డులు కూడా అందుకున్నాడట అన్న. శివయ్య మీదున్న భక్తితోని గీ కళాకారులు తయారు చేసిన ఇవన్నీ నిజంగా మస్తుగున్నాయి కదనుల్లా. పండుగల పేరు మీద పూలు పండ్లు కొబ్బరికాయల దందా చేసినోళ్ళని చూసినాం గాని గీళ్ళు చూడుండ్రి ఏకంగా ప్రయాగ్ రాజులున్న గంగా జలంతోని దందా షురువు చేసిండ్రు. శివరాత్రి పేరు మీద పట్నంలున్న శానా గుళ్ళెకాడ గిట్లనే ఫ్లెక్సీలు కొట్టించి గీ నీళ్ళని అమ్ముతున్నారట. ఇక మంచిగా కార్తీక దీపోత్సవం నాడు కదా నూనెను బాటిల్లో పోసి అమ్మినట్టే నీళ్ళన్నీ బాటిల్లో నింపిపెట్టి ఒక్కో బాటిల్కు 10 రూపాయలు వసూలు చేస్తున్నారట. మరి ఇవన్నీ నిజంగా త్రివేణి సంగమం కాడి నీళ్ళేనో లేకపోతే ఏందో తెలియదు గాని భక్తులైతే బగ్గనేగబడుతున్నారట కొననీకి. కానీ జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకోనీకి గిళ్ళు చేసిన ఆలోచన సూపర్ ఉన్నదని తారీఫ్ చేస్తున్నారు కొందరు గిది చూసినోళ్ళు. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి? మస్తు మస్తుగున్నాయిలే. మళ్ళపరి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలుల్లా. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.